వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. సినిమా ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిందని చెప్పుకోవచ్చు. నిన్న సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఇష్యూలో ఒక కుటుంబంలో ఇద్దరికి ఒకళ్ళైతే చనిపోయారు, ఇంకొకరు చాలా సీరియస్గా ఉంది. ప్రస్తుతం దీని గురించి అసలు ఈ విషయంలో ఎవరిది తప్పంటారు? సో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలుకి ఈ ఇష్యూలో అసలుకి నిజంగా ఒక సినిమా కోసం సరదా కోసం వెళ్ళిన కుటుంబానికి ఇంత చేదు ఘటన జరిగింది కదా. సో అసలుకి ఈ విషయంలో తప్పు ఎవరిది అంటారు? ఇప్పుడు జాకిర్ హుసేన్ గారు, మీకు మన వీక్షకులు కూడా నమస్కారం. ఇప్పుడు మీరు అడిగినట్టు ఒక కుటుంబాన్ని ఒక సినిమా సిదివేసింది అన్నారు. ఒక కుటుంబాన్నే కాదు, సమాజాన్ని కూడా సిదివేసే శక్తి సినిమాకు ఉంది. ఓకే, అది మనం దాన్ని ఉపయోగించుకునే పద్ధతిలో సమాజం కూడా అలర్ట్గా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఒక కుటుంబమే చిదివేయబడింది. బాధ్యత రాహిత్యంగా తీసే సినిమాలు కొన్నిసార్లు సమాజాన్ని కూడా తప్పుదోవ పట్టించి, సమాజంలో యువతను కూడా పెడదోవ పట్టించి, సమాజాన్ని కూడా ఛిద్రం చేయగలిగిన శక్తి సినిమాకు ఉంది. అటువంటప్పుడు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అంతే తప్ప ఒక వేలం వెర్రి అంటారు దీన్నే మా పల్లెటూరు భాషలో చెప్పాలంటే. ఒక సినిమా వాళ్ళు అంటే కానీ, సినిమాల పట్ల కానీ ప్రజల్లో కూడా ఇలాంటి వేలం వెర్రి ఉంటే వాళ్ళు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఇలా బకరాలు చేసే అవకాశం కూడా ఉంది, బలి పశువులు చేసే అవకాశం కూడా ఉంది. అసలు సినిమా అంటే ఏంటి? మనం వినోదం కోసం మనకి అవకాశం ఉన్నప్పుడు మనకు అందుబాటులో ఉంటే చూసుకోవాలి, లేకపోతే లేదు. మనని శాసించకూడదు, మనం సినిమాని శాసించాలి. మనం తీసుకునే వినోదాన్ని మనం శాసించాలి. కానీ తిరగబడింది. గుర్రం మీద కూర్చోవలసిన మనిషి గుర్రం కింద పడితే ఎట్టా ఉంటుందో ఇప్పుడు పరిస్థితి అట్టా ఉంది. గుర్రం పైన అయింది, రౌతు కింద పడ్డాడు. అంతే కదండి. అవును, మా టైంలో సినిమా అనేది మనం చూస్తే సినిమా బతుకుతుంది. ఇప్పుడు సినిమా మనని శాసిస్తుంది, మనని పరుగులు పెట్టిస్తుంది, మనని వేలం వెర్రికి గురి చేస్తుంది. మనం ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో తెలుసుకోలేని పరిస్థితుల్లో పరిగెత్తిస్తుంది. మన ప్రాణానికి ప్రమాదం కూడా తెలియనంత పరిస్థితుల్లో మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం. అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నాం. లేకపోతే ఈ తొక్కిసలాట్లు ఏంటి, మనుషులు చచ్చిపోవటం ఏంటి? అసలు బెనిఫిట్ షోకి ఫ్యామిలీని తీసుకొని, చిన్న చిన్న పిల్లలు సార్ వాళ్ళని తీసుకొని బెనిఫిట్ షోకి, అది కూడా. అవునండి, అసలు ఇందులో అసలు తప్పెవరిదో చెప్పలేకపోతున్నాం. అక్కడ మనం చూసుకుంటే పోలీసులు కూడా బందోబస్తు అంతా ఉంది, అయినప్పటికీ కూడా ఇంత దుర్ఘటన జరిగిందంటే అసలు ఏం చెప్తారు? దీంట్లో అసలు ఎవరిది తప్పు అంటారు? అవునన్న, బాగా బ్రహ్మాండమైన ప్రశ్న అడిగావు బాబు జకీర్. ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు పోలీసు అనేది, బందోబస్తు అనేది మనం క్రమశిక్షణలో ఉంటే ఇంకా కొంత క్రమశిక్షణలో పెట్టగలుగుతుంది. మనం అరాచకంగా ప్రవర్తిస్తే పూర్తిగా మన క్రమశిక్షణలో పెట్టే శక్తి పోలీస్కి సాలదు. కొన్ని 10,000 మంది వచ్చారు అక్కడికి, లేకపోతే ఒక 20,000 మంది వచ్చారు, ఒక 4-5 పోలీసులుండి క్రమబద్ధీకరించగలుగుతారా? మనం చక్కగా మన క్యూలో మనం నుంచోవాలి. అక్కడ ఎంతమంది పడతారో అంతమందే ఉండాలి. అసలు ఆ రోజు అవకాశం లేకపోతే ఇంటికి వెళ్ళిపోవాలి. అవును సార్, అంతే. దూరం నుంచే చూసి, ఇప్పుడు మనం ఒక వరద వచ్చేస్తుందండి, వరద వస్తుంటే మనం దగ్గరికి వెళ్తామా? వెళ్తే ఏమవుతాం? కొట్టుకుపోతాం. అంత జనసందోహంలోకి ఆమె 35 ఏళ్ల గృహిణి ఒక బిడ్డను, 9 ఏళ్ల బిడ్డను తీసుకెళ్ళిందంటే, ఇద్దరు బిడ్డలు కూడా తీసుకెళ్ళిందంటే, సినిమా హీరోలు ఏంటి, రియల్ హీరోలు ఎవరు, రీల్ హీరోలు ఎవరు అనేది తెలుసుకోవాలి ప్రజలు. సమాజంలో ఒక మంచి పనులు చేసిన వాళ్ళని ఫాలో అవ్వాలి, వాళ్ళని మన బిడ్డలకి మార్గదర్శకంగా చెప్పుకోవాలి. ఒక క్రీడా స్ఫూర్తి చెప్పాలి. లేకపోతే ఒక మనిషి సమాజ సేవ చేస్తున్న యువకుడిని చూపించాలి. లేకపోతే ఒక యువకుడు ఒక IAS IPS సాధించాడు విద్యారంగంలో, లేదు ఒక యువకుడు ఒక సైనిక అధికారిగా వెళ్ళి దేశానికి సేవలు అందించాడు, లేదు ఒక యువకుడు పైలట్ అయిపోయి శత్రు దేశం మీద తన ప్రాణాలకి తెగించి ఫ్లైట్లో వెళ్ళి బాంబింగ్ చేసి వచ్చాడు. ఇలాంటివి నేర్పించాలి, చెప్పాలి. జీవితంలో ఏమీ లేనట్టు ఒక సినిమా అనేది పెద్ద వ్యాపారం. ఇవాళ వాళ్ళు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఇంకా వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఆ వ్యాపారంలో మనం సమిధలం అవుతున్నాం. వాళ్ళు పెద్ద పెద్ద స్టూడియోలు కట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద 100,000 కోట్ల రూపాయలు బంగ్లాలు కట్టుకోగలుగుతున్నారు. ఈ మధ్యతరగతి జీవితాలు బ్రతుకుతున్న వాళ్ళు 2,000 3,000 కూడా టిక్కెట్లు పెట్టుకుని కొనుక్కుంటున్నారంటే తప్పు ఎవరిదనాలి? మనం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, కొనుక్కునేవాడు కొనుక్కుంటాడు. సపోజ్ ఎవడన్నా బాగా పారిశ్రామికవేత్తలు, లేకపోతే ప్రభుత్వంలో కాంట్రాక్టులు చేసి అప్పడంగా డబ్బులు దొబ్బేసిన వాళ్ళు, లేకపోతే రాజకీయాల్లో సంపాదించిన వాళ్ళు, లేదు ఇట్లాంటి సినిమాలు తీసి 100 కోట్లు పెట్టి లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు, లేకపోతే ఒక సినిమాలో నటిస్తే ఒక 200 కోట్ల రూపాయలు వచ్చే ఫ్యామిలీస్,
వాళ్ళు పెట్టుకున్నారంటే అర్థం ఉంది. నిన్న చనిపోయినా నేను అనుకోవటం మధ్యతరగతి పెద్ద సినిమా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అయితే అని నేను అనుకోవటం. నార్మల్ ఫ్యామిలీ అయ్యి అదే అంటున్నా. ఇప్పుడు బెనిఫిట్ షో అనేది స్కై ఇస్ ద లిమిట్, ఆకాశమే హద్దు. సినిమా నిర్మాతలకి ప్రభుత్వం ఇచ్చింది అవకాశం. మీరు సినిమా తీశారు కాబట్టి, మీరు గొప్ప సినిమా అని మీరు చెబుతున్నారు కాబట్టి మీరు టికెట్ ధర నిర్ణయించుకోండి అని చెప్పింది. ధర నిర్ణయించిన దానికన్నా కూడా ఆరాటం ఏంటంటే సినిమా మొదటి రోజు చూడాలను, మేము వచ్చాం కాబట్టి వాళ్ళు చూసి వెళ్ళాలను. నేను ఇంతకుముందు ఒక మిత్రుడు నాతో చెప్తున్నాడు, ఒక సినిమా థియేటర్కి వెళ్తే అతను ఆయన కూడా ఒక ప్రముఖ జర్నలిస్టే, వెళ్తే అతను చెప్పాడంట, నిన్న నైట్ షోకి వచ్చిన ఐటీ ఎంప్లాయీస్ పిల్లలు కొంతమంది మీ వయసు వాళ్ళు ఉండొచ్చు బహుశా, 2000 3000 టికెట్లు రాక ధర పలుకుతుందని ఆ యాజమాన్యం చెప్తే నేను ఇప్పుడు 3000 ఇస్తాను, నాకు టికెట్ రిజర్వ్ చేయమని అడిగాడంట. 3000 అసలు గతంలో 3000 అంటే ఒక కుటుంబం బతికేసేది, ఒక నెలపాటు బతికేసేది. నేను 79లో ఈనాడులో రిపోర్టర్గా చేరినప్పుడు నాకు స్టైఫండ్ 350 రూపాయలు. అంటే ఆ రోజుల్లో డబ్బులు ఎట్లాంటి జాగ్రత్తగా పొదుపుగా వాడుకునేవాళ్ళం, ఎట్లా బతికేవాళ్ళం. వాళ్ళ 3000కి ఒక 2 గంటల పాటు సినిమా చూడటానికి ఖర్చు పెడతానికి జనం సిద్ధమయ్యారంటే, లేకపోతే ఆ బెనిఫిట్ షోకి ఒక మధ్యతరగతి గృహిణి 2 పిల్లల్ని తీసుకెళ్ళిందంటే పోనీ ఏమన్నా టెన్నిస్ నేర్పటానికో అలాంటి వాటికి తీసుకెళ్ళండి. మీ పిల్లలకి ఏమన్నా వృత్తి విద్యా నైపుణ్యాలు పెంపొచ్చి ఒక మ్యాథమెటిక్స్ ప్రైవేట్ ట్యూషన్కి తీసుకెళ్ళండి, అడ్వాన్స్డ్ సైన్సెస్ ట్యూషన్కి తీసుకెళ్ళండి, ఏమన్నా పెద్ద పెద్ద మేధావులు వచ్చిన ప్రసంగాలకి తీసుకెళ్ళండి. అలాంటివి నేర్పించాలి. కానీ పిల్లలకి ఎందుకు పనికిరానటువంటి సినిమాలని ఒక హైప్ క్రియేట్ చేసి వాళ్ళు లక్షల కోట్లు లూటీ చేయడానికి పెట్టుకుంటున్నారంటే, ఒక్కొక్క సినిమా 12,000 స్క్రీన్ల మీద ప్రదర్శిస్తున్నారంటే, వాళ్ళు ఓపెనింగ్ కలెక్షన్స్ వస్తే మాకు చాలు అని ప్రపంచవ్యాప్తంగా ఇవాళ. గతంలో సినిమాలంటే మా చిన్నప్పుడు ఒక 20 థియేటర్లో రిలీజ్ చేస్తే చాలా ఎక్కువ. అట్లయినా పని పాటలు వదిలిపెట్టి కూడా ఎవరు కూడా వెళ్ళేవాళ్ళు కాదు. ఈవెన్ స్టూడెంట్స్ కూడా కాలేజీలకు వెళ్తానే ఎప్పుడన్నా అవకాశం ఉంటే వెళ్ళేవాళ్ళు తప్ప మొదటి రోజే సినిమా చూడాలనే వాళ్ళు ఎవరంటే హోటల్లో పనిచేసేవాళ్ళు, చిన్న చిన్న కార్మికులు, అలాంటి వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఫస్ట్ రోజు క్రేజ్కి. అంతేగాని గృహిణులు కానీ లేకపోతే ఉద్యోగస్తులు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ ఎగబడేవాళ్ళు కాదు. ఎందుకు సొక్కాలు చింపుకుని మెడలు ఇరగొట్టుకుని బోన్లు ఇరగొట్టుకుని ఆ క్యూల్లో వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు కాదు. ఓకే సార్, ఇప్పుడు అట్లానే చూసుకుని ఇప్పుడు థియేటర్ యాజమాన్యం ఉంది. సో ఒక ఐకాన్ స్టార్ అంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అంటే ఇండియా వరల్డ్ వైజ్గా ఒక స్టార్ అని చెప్పుకోవచ్చు. అంత పెద్ద స్టార్ వస్తున్నారని తెలిసినప్పటికీ కూడా ఎలాంటి అంటే ఇప్పుడు థియేటర్ యాజమాన్యం ఏమన్నా తప్పుందా అని చూసుకుంటే ఏమని చెప్తారు సార్? థియేటర్ యాజమాన్యం తప్పని మనం ఎట్లా అంటామండి? ఇప్పుడు మీరు చెప్పారు పలానా ఆయన ఎవరో ఒక ఐకాన్ అనేది ఎవరు వచ్చారు, జనం అతన్ని అట్లా ట్రీట్ చేస్తున్నారు అంటే రామ్ చాయిస్. రియల్ హీరోని వదిలేసి రియల్ హీరోని ఐకాన్ అనుకుంటున్నారంటే వాళ్ళని చూసి మనం జాలిపడాలి. వాళ్ళు ఎందుకు పనికొస్తారండి? ఆ సినిమాల్లో యాక్షన్ చేసి అది కూడా చాలా రకాల టెక్నిక్లు ఉపయోగించి వాళ్ళు పెద్ద ఇమేజ్లో చూపించుకుంటున్నారు తప్ప వాళ్ళ జీవితంలో ఏమన్నా సాధించింది ఉందా? ఎక్కడన్నా ఎవరికన్నా 10 మందికి సహాయం చేశారా? లేకపోతే 10 మంది విద్యార్థులు ఎవరికన్నా ఫీజులు కట్టలేకపోతే మెడికల్ కాలేజీలో పేద కుటుంబాలకి ఏమన్నా సీట్లకి డబ్బులు కట్టిన త్యాగమూర్తులా? లేకపోతే ఏదన్నా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రాణాలకు తెగించి వాటిల్లో ఎవరినన్నా కాపాడిన వ్యక్తులా? లేకపోతే ఎవరికన్నా వెళ్ళి విరాళాలు ఇచ్చి మేముండామని చెప్పిన వ్యక్తులా? వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు పెంచుకుంటున్నారు, వ్యక్తిగత ఇమేజ్ని పెంచుకుంటానికి ఇట్లాంటి మధ్యతరగతి వాళ్ళు సమిధలు అవుతున్నారు ఐకాన్ అని. వాళ్ళకి జీవితంలో ఏదన్నా సాధించింది ఎక్కడన్నా ఉంటే చెప్పాలి. లేదు ఫలానా యుద్ధం వచ్చినప్పుడు ఈయన వెళ్ళి ముందు గన్ను పెట్టుకుని ఉంచున్నాడు, లేకపోతే అక్కడ సైనికులకి ఈయన కొన్ని వేల కోట్ల రూపాయలు మద్దతు ఇచ్చాడు, లేకపోతే ప్రధానమంత్రి సహాయ నిధికి 1000 కోట్లు ఇచ్చారు. వీళ్ళు రికార్డులు పగలగొట్టుకున్నట్టు లక్షల కోట్లు 1000 కోట్లు వచ్చిందని చెబుతున్నారు. బాగానే ఉంది. వాళ్ళ కుటుంబాలు పెరుగుతున్నాయి, ఆ పరిమితమైన కుటుంబాల్లో. వాళ్ళకి ఆస్తి వస్తే ప్రజలకు వచ్చే మేలు ఏముందండి? అంటే ఒక సామెత ఉంది, అంటే తెలంగాణలోనే ఒక సామెత ఉంది. అంటే అందరి చేత బహిష్కరింపబడిన ఒక వ్యక్తి పాశం వండుకుంటాడు. అతన్ని అందరూ బహిష్కరించిన తర్వాత ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ పాశం తినేది ఎవడు? అతను వండుకోవటం వలన అతను తినాల్సిందే గాని ఇంకెవడైతే వెళ్ళి తినడు కదా. అట్లాగే ఈ కుటుంబాలు గతంలో కానీ ఇప్పుడు కానీ వాళ్ళకి ఏమన్నా చరిత్ర ఉందా? ఎప్పుడైనా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో వాళ్ళు ఏమైనా పాలు పంచుకున్న వ్యక్తులా? ఎక్కడన్నా ఒక చారిత్రకమైన త్యాగం చేసిన చరిత్ర ఉందా? ఇప్పుడు మీరు అన్నారు ఆయన ఐకాన్ అని.
ఐకాన్ అంటే ఎవరండి? ఏదైనా దేశం కోసం, సమాజం కోసం ఒక త్యాగం చేసి ఒక ధైర్య సాహసాలతో తన ప్రాణాన్ని అర్పించిన వ్యక్తి ఒక ఐకాన్. వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు సంపాదించుకుని తర్వాత విపరీతమైన దాన్ని ఏమంటారు హైప్ చేసి ప్రపంచవ్యాప్తంగా తమకు ఉండేటువంటి హైప్ ద్వారా డబ్బులు సమకూర్చుకుని వాళ్ళు ప్యాలెస్లు కట్టుకుని స్టూడియోలు కట్టుకుని ఇంకా మేము కొన్ని వేల కోట్లతో సినిమా తీస్తాం, ఈసారి లక్షల కోట్లు రావాలి, ఈసారి లక్షల కోట్లతో తీస్తాం, ఇంకా కోట్లాది కోట్లు రావాలి అని ఒక వ్యాపారస్తుల కుటుంబాల్లో వ్యక్తుల్ని మనం మెగా అని చెబితే ఇక అంతకంటే దివాళా కోరుతాను ఏముందండి ప్రజల్లో. ఇవాళ ఇప్పుడు సంధ్యా థియేటర్ ఉంది, సంధ్యా థియేటర్కి ఏమన్నా సైనికులు ఉన్నారా కాపాడటానికి, ప్రజల్ని నియంత్రించడానికి? పోలీసుల్లో వాళ్ళు రోజుకి ఎన్ని డ్యూటీలు చేయాలి, ఎన్ని నేరాలు జరుగుతూ ఉంటాయి, ట్రాఫిక్ వాళ్ళే చేయాలి, విఐపీలు వస్తే రక్షణకి వెళ్ళాలి, గతంలో జరిగిన క్రైమ్స్కి సంబంధించిన దర్యాప్తులు చేయాలి, నేరాలు జరగకుండా ప్రివెంట్ చేయాలి. ఇలాంటి ఐకాన్స్ కొత్తగా పుట్టుకొచ్చిన ఐకాన్స్ కోసం ఇంతమంది ప్రజలు ఎగబడతారని కానీ ఇట్లాంటి తొక్కిసలాట అవుతుంది కానీ ఎవడన్నా ఊహిస్తాడా? లేదు సార్. అయితే గతంలో కూడా చూసుకుంటే మనం ఇలాంటి తొక్కిసలాటలో చనిపోవడం కూడా చూసాం. అయితే ఇట్లా జరుగుతున్నప్పటికీ కూడా గవర్నమెంట్ ఏమన్నా ఇన్వాల్వ్ అవ్వకుండా గవర్నమెంట్ ఏమన్నా నిర్లక్ష్యం చూపించిందా అంటే ఏం చెప్తారు? అదే అంటున్నా, ఇప్పుడు ప్రజల్లో కూడా కొంత చైతన్యం రావాలంటారు. ప్రజల్లోనే చైతన్యం రావాలి, ప్రజల్లోనే చైతన్యం రావాలి. ఎవరు ఐకాన్ను, ఎవరు ఒక త్యాగమూర్తి, అసలు ఎవరిని మన బిడ్డలకి మోడల్గా చూపించి పెంచాలి. అంతే తప్ప ఇట్లాంటి సినిమాల్లో నటించి డబ్బులు సంపాదించుకుంటున్న వాళ్ళని, లేకపోతే అతను వెళ్ళి ఒక 10 మందిని కాదు ఒక వ్యక్తిని కొట్టగలడా బయట ఇక్కడ? కానీ సినిమాల్లో మనం ట్రైన్లు కూడా తన్నేస్తే ట్రైన్లు ఎగిరి కింద పడతా ఉంటే చూపిస్తారు. ఆయన నిజంగానే అనుకుని పిల్లలు కూడా అటువంటి దాన్ని ఏమంటారు ఒక మిస్అడ్వెంచర్లు చేసి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు రీల్స్ తీయబోయి. సినిమా స్టార్లు లాగా సినిమా స్టార్లు టెక్నికల్ ద్వారా చేస్తున్నారు తప్ప తర్వాత వాళ్ళు ఏమన్నా ఆ సినిమా ప్రజల శ్రేయస్ కోసం పెట్టిన సినిమానా? నిజానికి ప్రభుత్వాలు కూడా అటువంటి బెనిఫిట్ షోలు కూడా పర్మిషన్ ఇవ్వటంలో తప్పు ఉంది. కాకపోతే సినిమా రంగం చేసే ఒత్తిడిలు ఇట్లాంటి వాటికి ప్రభుత్వం కూడా లొంగకూడదు. మీరు అన్ని వేల కోట్లతో తీసి ప్రజలను వేల రూపాయలతో టికెట్లు పెట్టి ప్రోత్సహించడం మా తప్పు. మేము ప్రజాప్రతినిధులు, ప్రజలకు అందుబాటు ధరల్లో ఉండేటట్టుగా ఉండే సినిమాలు మాత్రమే తీయండి. ఒకవేళ కనుక అంతకన్నా మించి పెడితే కనుక టికెట్ల ధర పైసా కూడా పెంచడానికి వీలు లేదు. గతంలో మేము ఎప్పుడు కూడా బ్లాక్లో ఎవడన్నా అమ్ముకుని బతికారు తప్ప సినిమా థియేటర్ల వాళ్ళు 40 రూపాయలు స్పెషల్ సర్కిల్ని 200కో 500కో 1000కో అమ్మే చరిత్ర లేదు. ఇప్పుడు కూడా చెప్పాలి, ఎప్పుడైనా సరే సినిమా ధరల నిర్ణయాలు ఇంతే సీలింగ్. మీరు ఎంత గొప్ప సినిమా అన్న తీసుకోండి, ఎక్కువ రోజులు ఆడించుకోండి అంతే. అదొకటి. తర్వాత రాత్రిపూట 11 తర్వాత సినిమాటోగ్రఫీ చట్టం ఏం చెబుతుందో అంతవరకే. మీరు గొప్ప సినిమా తీసాం కాబట్టి 24 గంటలు షోలు వేస్తామంటే కూడా ఒప్పుకోవద్దు. తర్వాత ప్రజలకు కూడా వాళ్ళు చెప్పాలి, మీరేం సినిమాల కోసం వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆ సినిమాలు ఎక్కడికి వెళ్ళవు, 10 రోజుల తర్వాత అయినా ఆ థియేటర్లో ఆడతాయి. అంతే తప్ప మీరు ప్రాణత్యాగాలు చేసి సినిమాలకు వెళ్ళొద్దు అనేది. ఇందులో ఒక తల్లి చనిపోయిందంటే నాకు బాధ కలుగుతుంది. నాకు అది బాధ కలుగుతుంది. ఆ చిన్నారి ఇంకొక అతను ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడని చెబుతున్నారు, అది బాధ కలిగిస్తుంది. ఇది ఒక గుణపాఠంగా తీసుకుని గృహిణులు అందరూ కూడా, తర్వాత మధ్యతరగతి ప్రజలు అందరూ కూడా సినిమాల కోసం వాళ్ళ ప్రాణాలు బలిపెట్టుకోవద్దు. సినిమాల వాళ్ళు ఎట్టాగైనా బతుకుతారు, ముందు మనం బతకటం నేర్చుకోవాలి. నేను చెప్పే మెసేజ్ అయితే ఇది. ఎస్ సార్. ఓకే సార్, అయితే మంచి విశ్లేషణ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జకీర్. మన వీక్షకులకు కూడా నమస్కారం.